హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి లింగమైన సోమనాథేశ్వర స్వామి వారి లింగమును, అక్కడి స్థల పురాణమును, విశేషములను సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాము. అరుణాచలేశ్వర అగ్నిలింగం నుండి ప్రసరించిన అగ్ని కిరణములు 64 జ్యోతిర్లింగాలుగా అఖండ భారతావనిలో వెలసినవి. అందులో పరమేశ్వర స్వరూపుడైన ఆదిశంకరాచార్యులు వారు తెలిపిన 12 జ్యోతిర్లింగములు అత్యంత ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి. అవి క్రమంగా సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాళం, ఓంకారం అమరేశ్వరం, ప్రజ్వల్యాం వైద్యనాథంచ, ఢాకిన్యాం భీమశంకరం, సేతు బంధేతు రామేశం, నాగేశం దారుకావనే, వారణాస్యంతు విశ్వేశం, త్రయంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం, కృష్ణేశంచ శివాలయే. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః, సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతే. అంటే ఈ జ్యోతిర్లింగముల యొక్క చరిత్ర తెలుసుకున్న, విన్న, చూచిన, జ్యోతిర్లింగాలకు వెళ్ళి నిద్ర చేసిన సప్తజన్మకృతం పాపం వినశ్యతే, మహాపాపహరం అని చెప్తున్నాడు. అయితే శివపురాణం ప్రకారము ఈ జ్యోతిర్లింగాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ, ప్రాశస్త్యం ఉన్నాయి. సోమనాథలింగం ఉన్న ప్రదేశాన్ని ప్రభాస క్షేత్రము అంటారు. అంటే ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ అనేటటువంటి రేవు పట్టణానికి సుమారుగా 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత పవిత్రమైనటువంటి హిందూ పుణ్యక్షేత్రం ఈ సోమనాథ క్షేత్రం. జ్యోతిర్లింగాలలో మొదటిదైనటువంటి సోమనాథ క్షేత్రం పశ్చిమ సముద్ర తీరానికి చివర ఆ తీరంలోనే ఉంది. అయితే ప్రభాస సోమనాథ దేవాలయం సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రం. దక్షుని శాపం వలన రోగగ్రస్తుడైనటువంటి చంద్రుని తపస్సుకు, భక్తికి మెచ్చినటువంటి శివుడు చంద్రుడికి శాప విమోచనం చేయడానికి ఇక్కడ ప్రత్యక్షమవుతాడనమాట. అది ఇక్కడ ప్రధానమైన విషయం. ఇది అంతేకాదు, త్రివేణి సంగమ క్షేత్రం. అలాగే ఈ మహిమాన్వితమైనటువంటి శివక్షేత్రంలోనే లోకపూజ్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దేహోత్సర్గ అనే తీర్థంలో తన అవతారాన్ని పరిసమాప్తి చేశాడని చెప్పి శివపురాణంలోని రుద్ర సంహిత మనకు తెలియజేస్తున్నది. ఈ జ్యోతిర్లింగాల విశేషాలన్నీ కూడా శివపురాణంలోని రుద్ర సంహితలో చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే ఇది కొన్ని కోట్ల నాడు ఏర్పడ్డ, అంటే అనేక యుగాల నాటి పురాతన, అంటే అతి పురాతన క్షేత్రం సోమనాథ క్షేత్రం. ఈ క్షేత్ర మహిమను మొదట్లో సాక్షాత్తు బ్రహ్మదేవుడు నారదుడికి తెలియజేశాడు. ఆ తర్వాత సూతుడు శౌనికాది మహర్షులు కూడా తెలియజేశాడు. తద్వారా మనం అంతా తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఈశ్వర సంకల్పం, ఈశ్వర శక్తి, అలాగే ఈశ్వరుని యొక్క బహుళార్థ సాధక ప్రయోజనాలతో ఏర్పడిన మొట్టమొదటి అద్భుత జ్యోతిర్లింగం సోమనాథలింగం. అయితే ఈ క్షేత్రానికి గురించినటువంటి పౌరాణిక ప్రాశస్త్యమైనటువంటి ఒక కథ ఉన్నది. అది క్లుప్తంగా తెలుసుకుందాం. పూర్వం దక్షుడు తన అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరోసు ఆదిగా గల 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. చంద్రుడు ఆ తర్వాత 27 మంది భార్యలను సమానంగా చూసుకోకుండా ఒక్క రోహిణి అందే అపారమైన ప్రేమ కలిగి విరివిగా రోహిణితోనే కాలం గడుపుతూ మిగతా వాళ్లను పక్కన పెట్టాడు.
ఇది గ్రహించినటువంటి మిగతా కుమార్తెలంతా కూడా తన తండ్రి అయిన దక్షుడి దగ్గరికి వెళ్ళి తమ విచారాన్ని వ్యక్తం చేశారు. ఇలా అనేక సార్లు జరిగింది. చిట్ట చివరకు దక్షుడికి కోపం వచ్చి చంద్రుడు చేస్తున్నటువంటి ఈ పద్ధతి నచ్చక కుష్ఠురోగివి కమ్మని శపిస్తాడు. చంద్రుడు చాలా బాధపడతాడు. ఎందుకంటే శాప కారణంగా చంద్రుడు కళావిహీనుడైపోతాడు. అందరి మనస్సులు కలత చెందుతాయి, దేవతలతో సహా. ఎందుకంటే వేదంలో ఏం చెప్పారు? చంద్రమా మనసో జాత అని చెప్పారు కదా. అందువల్ల మనస్సులు అందరికీ కకావికలం అయిపోతాయి. అంతేకాదండి, ఇప్పుడు ఈ చంద్రుడు విశ్వగమనంలో ఒక ప్రధాన భాగం, అది అందరూ కూడా గమనించాలి. చంద్రకళల వల్ల ప్రేమ, వాత్సల్యం, ఆర్ద్రత, సస్యములు పోషింపబడతాయని చెప్పి శివపురాణం తెలియజేస్తున్నది. అందువల్ల ఏమైంది? లోక వ్యవహారాలన్నీ స్తంభించిపోయాయి. ఇవేవి జరగటంలే. అకాల వర్షాలు పడుతున్నాయి. అలాగే నదీ నదములంతా కూడా శక్తిని కోల్పోయాయి. తర్వాత ఇలా ఉన్న సమయంలో దేవతలంతా గ్రహించి చంద్రుణ్ణి తీసుకొని సత్యలోకం వెళ్ళారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ చెప్పారు. అందుకు బ్రహ్మదేవుడు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి దక్షుని యొక్క శాపాన్ని మనం పూర్తిగా తొలగించలేము, కానీ సవరిస్తాను, ఉపశమనం కలగజేస్తాను అని చెప్పి తెలియజేశాడు. దానికి మీరు భూలోకంలో పశ్చిమ సముద్ర తీరము చివరిలో గలటువంటి ప్రభాస క్షేత్రము వెళ్ళి ఆ ప్రభాస క్షేత్రములో అకుంఠిత దీక్షతో తపస్సు చేస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ శివుణ్ణి పూజించాలని చెప్పాడు. అందువల్ల చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వచ్చి, అంటే మొదట్లోనే చెప్పుకున్నాం కదా, సౌరాష్ట్రే సోమనాథంచ, ఆ సౌరాష్ట్రం అక్కడికి వచ్చి అక్కడ చంద్రకుండం ఉందండి. మాత్రమైన ఆ చంద్రకుండంలో స్నానం చేసి, సముద్రంలో స్నానం చేసి, ఆ సముద్ర తీరమున ఆయన ఒక చక్కటి పార్థివ లింగాన్ని ఏర్పాటు చేసుకొని తపస్సు చేస్తూ, అక్కడ ఏంటంటే ఆయన ఒక జ్యోతిర్లింగాన్ని ఎలా తయారు చేశాడంటే, అది చివరకు దాన్ని జ్యోతిర్లింగంగా శివుడు అనుగ్రహించే విధంగా చక్కగా పార్థివలింగాన్ని చేసి స్వామిని మహామృత్యుంజయ మంత్రంతో ఆరాధించాడు. అంటే కొన్ని కోట్ల శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మహామృత్యుంజయ మంత్రమైనటువంటి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని నిరంతరము, అంటే దాదాపుగా బిగిన 6 నెలల పాటు నిద్రాహారాలు మాని తదేక దీక్షతో శివుడికై తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చినటువంటి అసుతోషుడైనటువంటి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఈ దక్షుడు ఇచ్చినటువంటి శాపాన్ని గురించి తెలియజేసి తొలగించమన్నాడు. దానికి శివుడు శాపాన్ని సవరిస్తాను, దక్ష శాపమును పూర్తిగా తొలగించుటకు ఎవరి తరము కాదని చెప్పి ఆ తీవ్రతలోని ఉన్న ఉపశమనాన్ని, అంటే తీవ్రత నుండి ఉపశమనాన్ని కలిగించాడనమాట. అంటే చంద్రుని యొక్క ఆరోగ్య స్థితిలో మార్పు చేశాడు. కుష్ఠురోగి కమ్మని శపించాడు కదా. కుష్ఠురోగం భయంకరమైనది. దానివల్ల శరీరము భౌతికంగా మానసికంగా స్తంభించిపోతాయి, పొల్లన్నీ శక్తిహీనుడైపోయినాడు అన్నమాట. కాబట్టి దాన్ని సవరించి ఏం చెప్పాడంటే, ఒక మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షం ఉంటాయి. శుక్లపక్షం ఏంటంటే శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని 15 రోజుల వరకు చంద్రకళలు వృద్ధి చెందుతాయ్యా, బాగా వృద్ధిలో ఉంటావు నువ్వు. ఇదొక సవరణ. అలాగే కృష్ణపక్షంలో, అంటే దాన్ని బహుళపక్షం కూడా అని అంటాం, నువ్వు క్షయం అవుతూ ఉంటావు, అంటే తరుగుతూ ఉంటావు. ఈ వృద్ధి క్షయాలు ప్రతి మాసంలో జరుగుతూ ఉంటాయి. అయితే 16వ కళ ఏంటంటే చంద్రుడిని షోడశ కళానిధి అంటాం కదా.
ఆ 16వ కళ ఏంటంటే అమావాస్య రోజున నువ్వు గనక బాగా వృద్ధిలో ఉండి పెరిగితే దానిని సిలీవాలి అని పిలుస్తారయ్యా. అలాగే మరొక అమావాస్య రోజున చంద్రకళ తరిగిందనుకో దాన్ని కుహు అని పిలుస్తారు. ఒకసారి వృద్ధి చెందుతుంది, ఒకసారి తరుగుతుంది. 2 అమావాస్యల్లో అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి 16 కళలతో నువ్వు వర్ధిల్లు అని చెప్తాడు. అంటే మొత్తం మీద చంద్రుడు షోడశ కళానిధి అయినాడు. కాబట్టి చంద్ర కళల వల్ల శుక్లపక్షంలో జరిగేటటువంటి మహత్తర కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు అంటే వివాహాది కార్యక్రమాలన్నీ కూడా లాభిస్తాయని చెప్పాడు. శివుడే చెప్పాడు చంద్రుడికి. అలాగే కృష్ణపక్షంలో మహత్తరమైన లాభాలు ఏం చెప్పాయంటే సస్యం అవుతుంది నేల, పొలాలు, వాటికి సంబంధించిన పనులు ఏం చేసినా కూడా లాభిస్తాయని చెప్పాడు. ఈ 2 విధాల ప్రయోజనాలు చెప్పాడు అక్కడ. తర్వాత ఈ జ్యోతిర్లింగాన్ని, మొట్టమొదటి జ్యోతిర్లింగాన్ని సోమనాథుని ఎవరైతే భక్తులు నమ్మకంతో, చిత్తశుద్ధితో, మనోశక్తితో, అకుంఠిత దీక్షతో పూజ చేస్తారో, స్మరిస్తారో, చూస్తారో, అభిషేకిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ భూమి ప్రదక్షిణం చేసినంత ఫలితం లభిస్తుందని చెప్తుంది శివపురాణం. అంతేకాదు సకల తీర్థములను సేవించినంత ఫలితం కలుగుతుందట. ఇంకా యాతనా సంబంధమైనటువంటి ఈ శరీరంలో ఉండేటటువంటి అనేక కష్టాలు, అనేక బాధలు ఎప్పటికీ తీరని వాళ్ళు ఎవరైనా ఉంటే, నిరంతరం బాధపడే వాళ్ళు ఉంటే ఈ ప్రభాస క్షేత్రములకు వచ్చి ఈ చంద్రకుండంలో రోజు స్నానం చేస్తూ శివుణ్ణి పూజిస్తూ 6 నెలలు ఇక్కడ కనుక నిద్ర చేస్తే సర్వ దుఃఖారం అని చెప్పి స్థల పురాణం కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ నిద్ర చేసి ఈ దేవుణ్ణి పూజిస్తే శరీరానికి శక్తి, సిద్ధి కలుగుతాయి. అలాగే భౌతిక, మానసికమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఈ శివపురాణం ద్వారా ఈ సోమనాథ క్షేత్ర విశేషాల్లో మనకు రుద్ర సంహితలో తెలియజేయడం జరిగింది. కాబట్టి పరమపావనమైనటువంటి సోమనాథ జ్యోతిర్లింగాన్ని సగటు భారతీయుడు అందరూ కూడా దర్శించాలని ఊళ్ళూరుతుంటారు. దర్శించడం మహాపుణ్యఫలం. కాబట్టి అందరూ కూడా ఈ 12 జ్యోతిర్లింగములను వారి వారి తీరిక, ఓపిక, సమయము, ఆరోగ్య స్థితులను బట్టి దర్శించి తరించుదురుగాక. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.